సోమరిపోతుల విమర్శ కంటే ఈ ప్రశంస చాలా చాలా అరుదైనది. ఇంట్లోనే తనలా పొదుగుతూ టీవీలో క్రికెట్ చూసుకోవచ్చు కదా అని సోమరిపోతులు చేసే విమర్శలు రాజకీయాల్లో సహజం. కానీ కోర్టు నుండి ప్రశంసలు రావడం చాలా అరుదు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తీసుకుంటున్న తక్షణ నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరును చూసి గౌరవ హైకోర్టు సైతం శభాష్ అంది. ఎన్టీఆర్ జిల్లా కొండూరులోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులు ఎలుకలు కొరికిన ఘటనపై మంత్రి లోకేష్ అత్యంత వేగంగా స్పందించారు. ఈ విషయాన్ని గమనించిన హైకోర్టు, మంత్రి ఇంత వేగంగా స్పందిస్తుంటే కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఎలుకల దాడి ఘటనలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి విద్యార్థులకు అండగా నిలవడంలో మంత్రి చొరవను కోర్టు కొనియాడింది. సర్వశిక్ష అభియాన్ పీడీ శ్రీనివాసరావు తీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం పీజీ టీచర్ల సేవలను కొనసాగిస్తామని, ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీని కోర్టు ప్రస్తావించింది. ఒకవైపు మంత్రి వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు కొందరు అధికారులు గత జగన్ హయాంలో చేసిన తప్పుల మీద ఇప్పుడు కూడా కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించడంపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. మంత్రి ఇంత చురుగ్గా పని చేస్తున్నా అధికారులు ఇలా ఉంటే ఎలా? బాధ్యత గల నాయకత్వం ఉంటే వ్యవస్థలో మార్పు సాధ్యమని ఈ ఘటన నిరూపిస్తోంది. కానీ అధికార యంత్రాంగం కూడా అదే వేగంతో స్పందించినప్పుడే ఆ మార్పు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరుతుంది.